నేను పట్టీలు వేసుకుని వస్తానని నీకు ముందే తెలుసా? అన్నీ ముందే రాసుకుని వచ్చావా? అమ్మో దేవాంతకుడివి. ఇందిరుందా? ఇందిరా, ఏం తీసుకొచ్చారు? రాయా తాడా? నేను చావడానికి. నీ వయసు ఎంత? మీకెలా కనపడుతున్నాను? 18 ఏళ్ళు దాటాయిగా. దాటితే ఏమిటో? నన్ను చేసుకుంటావా? అమృత గమ్మగా ఉంటావా? ఆలోచించు. కొంచెం లోపలికి వెళ్తారా? ఏమిటి నువ్వు? అక్క, రారా, మనకిక్కడేం పని? ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తావు? ఇందిరా, సంవత్సరం నుంచి మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ చంటి పిల్ల వచ్చిన తర్వాత నేను మీకు కట్టుపడ్డానా? అంత చులకనైపోయానా? ఇష్టం చెప్పడానికి ఏడుస్తున్నావా? తాకండి. నా కోసం అమృతను దత్తత చేసుకుంటున్నారా, లేక అమృత్ కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? నాకు ఈ కన్ను ఇష్టం, ఆ కన్ను ఇష్టం. ఈ బుగ్గ కావాలి, ఆ బుగ్గ చాలు కావాలి. చాలు, ఆపండి. నాకు పెళ్ళంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి మీరు హృదయం సుధలందించెను అధరం, హృదయం అధరం అనుబంధం, బాధైనాది మకరందం. కౌగిట తడిసెను హృదయం సుధలందించెను అధరం. అమ్మ నాయనో, హృదయం అధరం అనుబంధం, బాధైనాది మకరందం. ఏమిటా ఈ పని? ఏయ్ పోపో, ఏయ్ పోవే. దానికి ఏమైంది? నీకేమైందిరా? 2 నిమిషాలు ఒంటరిగా వదిలిపోకూడదు కదా. ఏమిట్రా ఈ పని చేసావు? ఇది మీరు రాసే కథలో ఒక భాగం కాదు కదా? నిజమేగా? మదిలో మల్లెల ఒరేయ్, ఒరేయ్, అయ్యో, అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. ఏయ్ పోవే, పో, పో. ఏయ్, ఏమిటా ఇది? ఇంత చెప్తున్నా వినిపించుకోరండి. పో. ఏయ్, కొట్టారంటరా. పోవే లోపలికి, పో, పో.
డేయ్. ఆ, పాడావా కోపిస్టక్క. ఒట్టి తొంటరి. రావయ్యా ఇంజనీర్ రా. ఏమిటి బయట నుంచున్నావు? లోపలికి రావచ్చుగా. కాఫీ తాగుతావా? అమ్మా వెళ్ళి కాఫీ తీసుకురా. గణేష్, ఆ, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమ రాక ఏదారో తెలియక అమృతం దత్త చేసుకోవాలనుకుంటున్నాను. నేను అది ఇంద్రధనుస్సు మొదటి దానికి కావాల్సింది మీ సమ్మతం, మలరించి ముందు రెండో దానికి మీ సంతకం. పారవశ్యముతో పులకరించి యదార్తితో కీర్తించెనే మరణ వేదికకు చేరువై మనసు రెండు జన్మలు ఎత్తనే సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసే ఎదభీతి కౌగిలితో కవ్వించి అమృతం అల్లుడికి తొలగించే సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసే ఎదభీతి కౌగిలితో కవ్వించి తొలగించే ఎదలో ఎదవైతో చేసే నా ప్రాణం మాత్రం వదిలేసే కౌగిట తడిసెను హృదయం. ఏ లవ్ ఫిష్ అంటే ఇదేనే, చాలా బాగుంది కదా. ఏయ్ ప్రియా, చూసినంత వరకు చాలు, రా వెళ్దాం. ఎరా ఎంతసేపు లోపల ఏం చేస్తాడో తెలియడం లేదే. వీడు తొట్టి లోపల నుంచి చూస్తున్నాడో బయట నుంచి చూస్తున్నాడో ఏమీ తెలియడం లేదే. ఏమడిగినా సమాధానం చెప్పడం. ఆహా, స్టార్ ఫిష్ లోపలే ఉందిరా. అవును, ఆ. ఈ స్టార్ ని మన స్టార్ చూసుంటాడా? తప్పకుండా చూసుంటాడు. తప్పకుండా వెళ్ళాలి. రా అంటావా? అన్ని చేపలు అంత అందంగా ఎలా ఉన్నాయి? అది నాకు తెలిసే. ఎందుకంటే ఏ చేప డ్రెస్ వేసుకోలేదు. రాకపోతే వదిలేరా. తెలుగు మాస్టర్ కొడుకు కదా, అలాగే ఉంటాడు. అది వచ్చేసాడు. అడుగు అడుగు ఏదో అయ్యింది. ఏమైందో చెప్పరా. తను నన్ను చూసింది, నేను తనను చూశాను. ఆ తర్వాత ఇద్దరం చూసుకుంటూ ఉన్నాం. సరేనా, ఆ తర్వాత తను వెళ్ళిపోయింది, నేను వచ్చేసాను. తను వెళ్ళిందట, వీడు వచ్చేసాడట. ఇద్దరు ఊరికే లుక్కులు వేసుకోవడమేనా? ఎరా, నీ మనసులోనూ లవ్ ఉంది, తన మనసులోనూ లవ్ ఉంది. ఆ లవ్వుని ఇద్దరు మాటల్లో చెప్పుకుంటేనే కదరా లవ్ పెరుగుతుంది. ఈ లవ్ నేను చెప్పి తీరతా. తను నీకు సిస్టర్ కాదురా, టంగ్ రోల్ అయింది, వీటితో చెప్పిస్తాను. వీని రోజు చేస్తున్నావా? సరే పదని వెళ్దాం. సూర్యని గోల్డ్ ఫిష్ ముందొస్తుంది, నెత్తళ్ళు వెనకాల వస్తున్నాయి. ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి నీ మ్యాటర్ని ఓపెన్ చేయి. మిస్ చేసావో ఆ. వచ్చాక టాప్ లేపేస్తాం. మ్మ్. పో. రాజు వెడల రవి తేజముల రగ రాజు వెడల రవి రేయ్, ఏంట్రా ఏంటి? ఆ ఊరికే పెప్ప మ్యూజిక్ ఇచ్చాము. అంతా నేను చూసుకుంటాను, మూసుకోండి. చూడండి రా, బస్ స్టాప్ లో నుంచున్నట్టుగా నుంచున్నాడు. ఇక్కడేంట్రా చూస్తున్నావు? ఇదేమైనా మెగా సీరియల్ షూటింగా? అటు చూసి మాట్లాడరా. టైం ఎంత? మీ చేతికి కూడా వాచ్ ఉంది. సారీ. ఆహా, ఎలా వస్తున్నాడో చూడరా. సూపర్ రా, హీరో రా. అప్పుడే పుట్టేశావురా. చెప్పేశావు కదా. లేదు, సూపర్. చెప్పలేదురా. చెప్పలేదు. నన్నెందుకు కొట్టారా? నువ్వే చేతి పక్కన ఉన్నావు. మరేంట్రా 1 అవర్ నుంచి ఏం మాట్లాడావురా? రే ఆపరా, నువ్వు లవ్ చేసావట్రా? అంత కర్మ నాకేంట్రా. పికప్ డ్రాప్ ఎస్కేప్, అదే నా పాలసీ. అదే, అందుకే నీకు తెలియలేదు. లవ్ చేసి చూడు, అప్పుడే లవ్ చెప్పడం ఎంత కష్టమో నీకు తెలుస్తుంది. ఊరికే ఏంట్రా సడన్ గా లవ్ గురించి ఎలా చెబుతున్నాడు?
లవ్ అంటే ఏంట్రా? రూమ్ బుక్ చేయడం. నువ్వు నా టైపు రా, నా టైపు, నా టైపు. హలో మేడం, ఎవరు కావాలండి? వివేకానంద ఇల్లు ఇదేనా? అవునండి, మీరెవరండి? నా పేరు భారతి. ఓ భారతమ్మ గారా? అయ్యగారు చెప్పారండి, అలా మెల్లగా లోపలికి వెళ్ళి మెల్లగా లెఫ్ట్ లోకి వెళ్ళండి. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయండి, ఆ పాలు తీసుకుని పక్కనే గ్యాస్ స్టవ్ ఉందండి, ఆ గ్యాస్ స్టవ్ మీద కాచుకుని మెల్లగా పైకి వెళ్ళండి. పైన బెడ్రూమ్ ఉందండి, బెడ్రూమ్ లో వెయిట్ చేయండి. అయ్యగారు వచ్చేస్తారండి. అయ్యగారు బయటికి వెళ్ళిపోయారండి, రేపు వచ్చి పాలు కాయండి. రైట్రా, ఏంటి పొద్దున వచ్చి గొడవ చేస్తున్నావు? నీ ఇష్టానికి వచ్చి ముద్దిస్తానంటావా? ఓహో, కల్లోకి వచ్చానా? సరే మళ్ళీ ఇంటికి వెళ్ళు, రాత్రి మళ్ళీ కల్లోకి వస్తాను. అది కాదు, నేను వేరే విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ లవ్ లో పడ్డావా? అవును. ఏ లవ్ చేయవా? ఇప్పుడు ప్రేమించే టైం నెదరలేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓ పని చేయి, తిన్నాగా నెక్లెస్ రోడ్కి వెళ్ళు, అక్కడ చాలా మంది బేవర్ చేదలు వెయిటింగ్ చేస్తుంటారు. పక్కనే బెంచ్లు కూడా ఖాళీగా ఉంటాయి. ఓ తెగ ప్రేమించే రోడ్కోకుండా ఇలా. ఏంటి ఏడాకొళంగా ఉందా? అయ్యి ఓవే, అంత సీరియసా? అయితే ఓ పని చేయి, లోపలికి రా, ఫ్యామిలీస్ చేసుకుందాం. ఇదిగో మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావో, ఏ బజార్లో అయితే కనిపిస్తావో అక్కడే గడిపైపోతే జాగ్రత్త అనుకుంటున్నావు. ఎలా ఒక్కలాగా. ఎంతమంది పని చేస్తున్నారు? 40 మంది ఉన్నారండి. ఎంతమందికి పెళ్లిళ్ళు అయినాయి? సారీ సార్, తెలీదు. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు మీరు ఇక్కడ? 5 years నుంచి సార్. 5 years నుంచి పని చేస్తున్నారు. ఇంత బాధ్యత గల పోస్ట్ లో ఉండి ఎంతమంది పెళ్లి అయినాయి, ఎంతమంది పెళ్ళి తెలియదు మీకు. అమ్మాయికి పెళ్లి అయిందా? ఏమా నీకు పెళ్ళైందా? హలో, అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది పెళ్లిళ్ళు అయినాయో, ఎంతమంది పెళ్లిళ్ళు కాలేదో లిస్ట్ తయారు చేయండి, దాంతో మీకు ఐడియా ఉంటుంది. పదండి. ఓకే సార్. ఓయ్ ఓయ్, అందరూ లేవండి, లేవండి. నా పేరు భారతి. ఏంటి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు? మాట్లాడితే చంపేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఇతనెవరు? వీరు మా బాస్ గారు అబ్బాయి అండి. అయితే అందరూ వినండి, ఇతను మీ బాస్ గారి అబ్బాయి అయితే నేను మీ బాస్ గారి కోడల్ని. అయితే ఏంటి ఇప్పుడు పిల్లలు కావాలని వచ్చావా? ఓయ్ ఓయ్, ఏంటి ఏంటి నేను గొడవ చేస్తున్నానా? బస్ స్టాప్ లో నువ్వు గొడవ చేయలేదా? కాలేజీలో నువ్వు గొడవ చేయలేదా? తాళి కడతానని ఎస్కేప్ అయితే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? ఏయ్, నీకెవరైనా ముద్దిస్తానని ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? అదే నేను చేశాను. ఓయ్, నువ్వు మోసం చేసావనుకో నిన్ను పోలీస్ స్టేషన్ కి లాగుతాను. ఓయ్, నేను పెద్ద రౌడీని. చూడు, కాలేజీకి సైకిల్ చైన్ తో వెళ్తాను. ఓయ్, నిన్ను అంత తేలిక వదులుతాననుకున్నావా? చూడు, ఓయ్, ప్రేమించలేదంటే చంపేస్తాను నిన్ను. వెళ్ళు, పిలు నీ బాబుని. ఏంటి నాటకాలు? ప్రేమించనంటావా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీ నేను. ఓయ్, ఏం చేస్తావు? కత్తి నీకు చేనోటి పట్టుకుంటావా? చెప్పు చెప్పు. ఏంటి ఏంటి? నన్ను కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. మా బాబుతో మాడతావా? మా బాబుతో మాడతావా? పద, నీ బాబు దగ్గరికి పద. డాడీ 1 minute చెప్పనా? చెప్పు. డాడీ, అమ్మాయి పేరు భారతి. హలో హలో. డాడీ, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తాను. కూర్చో కూర్చో. డాడీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ముందే పేరెంట్స్ చెప్తే బెటర్ అని నా ఒపీనియన్. గుడ్. మీకు విషయం తెలుసా డాడీ? నేను ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేదు. ఈ అమ్మాయి లవ్ చేస్తున్న విషయం ముందు మీకే చెప్తాను. గుడ్, న్యూ ఎక్స్పీరియన్స్. భారతి, మీరు కూడా సరిగ్గా వినండి డాడీ. ఇప్పుడు ఈ మోటార్ బైక్ మీద రోడ్ల మీద తిరగటం, ఒకే కొబ్బరి బొండలో 2 స్టాల్ పెట్టి తాగటం, సినిమాలు చూడటం ఇవన్నీ నాకు నచ్చవు. నాది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ నీకు ఓకేయా? ఓకేయా? ఓకే. డాడీ, మీకు ఇంకో విషయం తెలుసా? ఈ అమ్మాయి నేను పిచ్చి పిచ్చిగా అడిపించాను డాడీ. గుళ్ళో తాళి కూడా కట్టేస్తాను. నేను కాలేజ్ అయినా చూసారా, అప్పుడు కూడా ఈ అమ్మాయిని బాగా గౌరవ చేశాను డాడీ. భయపడి పారిపోతున్నాను అనుకున్నాను డాడీ, కానీ సిన్సియర్గా నా లవ్ చేయడం స్టార్ట్ చేసింది. నా కాలర్ కూడా ఏంటిది? డాడీ ఇక్కడ ఉన్నారుగా, సరిగ్గా పెట్టుకో. నా కాలర్ పట్టుకుని అడిగింది డాడీ. ఇప్పుడు ఒకరు ప్రేమించడం కన్నా ప్రేమించబట్టం గొప్పని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు డాడీ? పెళ్ళెప్పుడు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ డాడీ. 1 second. భారతి, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నంత అవసరం అంటావా? ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, ఇంకా PG 2 years, ఆ తర్వాత జాబ్, అది మొత్తం 5 years పడుతుంది అంతేగా? ఓకే, ఓ 5 years తర్వాత పెళ్లి చేసుకుంటే నీకైనా ప్రాబ్లమా? లేదు కదా? షూర్. సో డాడీ, ప్రాబ్లం సాల్వ్ డాడీ. ఒక 5 years తర్వాత పెళ్లి చేసుకుంటాం. నమస్తే పెట్టు, సరిగా పెట్టు. నమస్తే డాడీ. 2 minutes లో మేము దింపేసి వచ్చేస్తాం. ఓకే ఓకే.
దా 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 ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో ఒంటరిగా ఉంటా